నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం నేను రత్నమాల ముందుగా హెడ్లైన్స్ జమ్మూలో కొనసాగుతున్న కాల్పులు సైన్యం ఎదురుదాడిలో ఓ ఉగ్రవాది హతం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎం సమీక్ష అసౌకర్యాల కొలిమి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం బూత్ బంగ్లాను తలపిస్తున్న వైనం మురికివాడల అభివృద్ధిని విస్మరిస్తున్న పాలకులు ఏయుటీడీ ధ్వజం ప్రభుత్వ విద్య నిర్వీర్యం తగదు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఇక వార్తల వివరాలు. జమ్మూ కశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఉరీ సంఘటనతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత ఆర్మీ తన ప్రతిదాడిని కొనసాగిస్తోంది. బందీపోరా జిల్లా అర్గం గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఇప్పటికే ఓ ఉగ్రవాదిని హతమార్చిన భారత సైన్యం మిగిలిన వారిని మట్టుబెట్టేందుకు కాల్పులు కొనసాగిస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు రహదారులు, రైలు పట్టాలపై ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్న చందాన స్వచ్ఛ భారత్ అంటూ కేంద్రం, స్వచ్ఛాంధ్ర అంటూ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛ విశాఖ అంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల చెవులు గీయి పట్టేలా మైకుల ద్వారా తెగ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాయి. కళ్లు తిరిగేలా టీవీల్లో, పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వినడానికి, చూడ్డానికి బాగానే ఉన్నా ఆచరణకొచ్చేసరికి ఇదంతా ఎదుటివారికి చెప్పడానికే తప్ప అధికారులు, పాలకులు పాటించడానికి కాదన్నట్లుగా పరిస్థితి కనపడుతోంది. ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నట్లుగా స్మార్ట్ సిటీకే పెద్ద దిక్కుగా ఉన్న సీతమ్మధార అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, పరిసరాలు బూత్ బంగ్లాను తలపిస్తున్నాయి. రేపో మాపో కూలిపోతుందా అన్న రీతిన భవనం పెచ్చులూడి పగుళ్లతో దర్శనమిస్తోంది. కార్యాలయం చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చిందరవందరగా పడి ఉన్న డెబ్రిస్, పాత టైర్లు, వేలాడుతున్న కిటికీ తలుపులు ప్రజలకు స్వాగతిస్తున్నాయి. వివిధ ధ్రువపత్రాలు, ఇతరత్రా పనుల మీద ఇక్కడికొచ్చే దరఖాస్తుదారులకు కనీసం కూర్చునేందుకు బల్లలు, మంచినీటి సదుపాయాలు మచ్చుకైనా కానరావు. వచ్చిన పని పూర్తయ్యే వరకు చెట్ల కిందే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని బాగుపరచాలని పలువురు కోరుతున్నారు. అప్లై చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉదయం 9:30 టైంలో వచ్చాము. గంటల కొద్దిగా టైం పడి నిరీక్షిస్తున్నాం జనం నుంచి ఆఫీస్ వచ్చే వరకు. వర్షం పడుతుంది, ఎండగాస్తుంది, కూర్చోడానికి కుర్చీలు కానీ, షెల్టర్ లాంటిది కానీ, లేకపోతే ఏదో బడ్ల కింద, చెట్ల కింద నిలబడాల్సి వస్తుంది. ఈ అభివృద్ధి చెందిన ఈ మా స్మార్ట్ సిటీ నగరానికి కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ లోపల ఈ స్వచ్ఛ భారత్ అంటున్నారు కానీ ఈ లోపల ఈ మొక్కలు చెదారం ఎగబెట్టుగా రాళ్ళు కుప్పలు వేసి ఉన్నాయి. ఇవన్నీ క్లీనింగ్ ఈ స్మార్ట్ సిటీకి మహానగరంగా ఇసుకలేని ప్రాంతంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నారు కానీ ఇది చేస్తుంటే స్వచ్ఛ భారత్ అంటున్నారు కానీ కనీస ఈ మొక్కలు తీయించడం అలాంటివి చేసుకుంటే వర్షాకాలంలో పురుగు పుట్ర అయిన వస్తుంటాయి. వాటికి చేసుకుంటే అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. నిధుల కొరత నెపంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మురికివాడల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నాయని అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రతినిధి ప్రగడ శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. సమత ఇండో గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో
సిటీ లెవెల్ స్లమ్ నెట్వర్క్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మురికివాడల నివాసితులకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించడం లేదని వాపోయారు. స్థలాల క్రమబద్దీకరణకు జీవో 296 ప్రకారం మురికివాడల నివాసితులు చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ మిషన్ ప్రోగ్రామ్స్ ప్రయోజనాలు మురికివాడల వాసులకు అందడం లేదన్నారు. వీధి వ్యాపారులు, డొమెస్టిక్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు అధికంగా నివసిస్తున్న మురికివాడల అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇవాళ వ్యక్తిగత మరుగుదొడ్లు అనేవి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 2వ తారీఖు నాటికి ఓడిఎఫ్ వార్డ్స్ కింద ప్రకటిస్తామన్నారు, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కింద. కానీ ఈరోజు కూడా ఇదే మురికివాడల్లో ప్రజలకు ఈరోజు కూడా మరుగుదొడ్లు అనేవి లేవు. వాళ్ళందరూ కూడా బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. రెండోది ఏంటంటే పట్టణ పేదల భూముల రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. కానీ ఈవేళ ప్రభుత్వ పెద్దలు కానీ ఈవేళ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే భూములు కావాలనుకుంటున్నారో ఆ భూముల్లో ఉన్నటువంటి మురికివాడల్ని రెగ్యులరైజేషన్ కింద తీసుకోకుండా ఆర్డీఓ గారు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా రిజెక్ట్ చేశారు. ఇది కూడా ప్రజలకేమో అర్థం కావట్లేదు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఇవాళ కొత్తగా అందరికీ ఇల్లు అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొచ్చి అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఆన్లైన్ ఎంట్రీ చేశారు. అది కూడా ఏంటంటే అందులో మురికివాడల అభివృద్ధికి సంబంధించి విధి విధానాలు ఇప్పటిదాకా కూడా రాలేదు. ప్రజలు ఒక అయోమయంలో మురికివాడలో ఉన్న ప్రజలు వ్యక్తిగత అప్లికేషన్లు ఇచ్చి ఆన్లైన్లో ఎంట్రీ చేయించుకున్నారు. కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ మురికివాడల అభివృద్ధి ఏ రకంగా చేస్తారనేది కూడా ఒక స్పష్టత లేదు. ఈ మిషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పట్టణ పేదలకు ఇప్పటివరకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ వాళ్ళ ఉపాధిని మెరుగు చేయడంలో కానీ ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో ఇదే విషయాన్ని వాస్తవ పరిస్థితులు ఇన్ని మిషన్ ప్రోగ్రామ్స్ ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు చేరటం లేదనేది ప్రజలే ఇవాళ ఆ నివేదికని ఇవాళ మీడియా ద్వారా బయట ప్రపంచానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో రేషనలైజేషన్ విలీనం పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం తగదని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడు గోవిందరావు అన్నారు. నూతన విద్యా విధానం 2016 ప్రమాదకర పర్యవసానాలు అంశంపై ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విద్యార్థి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో న్యూఢిల్లీలో విద్యార్థులచే మహాప్రదర్శన, జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2016 అనేది డ్రాఫ్ట్ ఒక ముసాయిదాన్ని తీసుకురావడం జరుగుతుంది. దానిలో ఏమంటే ప్రధానంగా ఆ పాలసీలో ఉన్న ప్రధానమైన అంశాలు విద్యా ప్రైవేటీకరణ, విద్యా కేంద్రీకరణ, విద్యా వ్యాపారీకరణ. ఈ 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఏమంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వము రోజు రోజు కూడా తప్పుకుంటూ ఎడ్యుకేషన్ పాలసీలని పూర్తిగా కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలుగా తీసుకురావడం జరుగుతుంది. దానికి అపోజ్ చేస్తూ మేము ఈ మంత్ 27th and 28th చలో ఢిల్లీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 27th రామ్లీలా మైదాన్ నుంచి పార్లమెంట్ వరకు 1000 స్టూడెంట్స్ని ఒక మార్చిగా తీసుకెళ్తూ ఆ నెక్స్ట్ జాతీయ సదస్సును కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఈ ఎడ్యుకేషన్ పాలసీలో పూర్తిగా కూడా ఏ పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా కాకుండా ఎడ్యుకేషన్ పూర్తిగా కూడా ఒక వ్యాపారంలా మార్చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు మొత్తము కూడా వాళ్ళు దోచుకునే పరిస్థితి. ఇప్పుడు చిన్న బ్రేక్. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి.
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వీడియో జర్నలిస్ట్ వాల్మీకి భార్గవ్ అంతిమయాత్ర కేజీహెచ్ మార్చురీ నుంచి ఆరిలో ప్రాంతంలోని అతని నివాసం వరకు సాగింది. భార్గవ్ మృతదేహానికి పలువురు జర్నలిస్టులు, మిత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భార్గవ్ అమర్ రహే అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక ఇండియా హెల్త్ కేర్ అవార్డ్స్ 2016లో లోటస్ హాస్పిటల్కు బెస్ట్ పీడియాట్రిక్ హాస్పిటల్ ఇన్ ఇండియా అవార్డు లభించిందని హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పిఆర్కే ప్రసాద్ తెలిపారు. సిరిపురం సమీపంలో గల ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు, మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా లోటస్ పేరు ప్రఖ్యాతులు గడించిందని చెప్పారు. ప్రధానంగా పీడియాట్రిక్, గైనకాలజిస్టులు 24 గంటలు అందుబాటులో ఉండే ఏకైక హాస్పిటల్ తమదేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకం కింద గర్భిణీలకు ప్రతి నెల ఉచితంగా ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గణేష్ విగ్రహం అనుపు మహోత్సవంలో పవర్ జనరేటర్ చక్రంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైన ఓ బాలిక కాలిని యథాస్థితికి తెచ్చిన వైనం, ఫిట్స్తో ప్రాణాపాయ స్థితికి చేరిన 2 ఏళ్ల బాలుడికి పునరుజ్జీవం పోసిన వైద్య విధానాన్ని మీడియాకు తెలిపారు. 2010 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా హాస్పిటల్స్ A to Z అంటే ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ తీసుకుంటారు. అందులో చిన్నపిల్లల విభాగంలో ఈసారి 2016లో ఆల్ ఓవర్ ఇండియాలోనే లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ద బెస్ట్ హాస్పిటల్ అని అవార్డు వచ్చిందండి రీసెంట్గా. ఈ అవార్డుకి ఆల్మోస్ట్ చిన్నపిల్లల హాస్పిటల్ పరంగా 5400 నామినేషన్స్ వచ్చాయి. 5400 నామినేషన్లో వీఆర్ ద ఫస్ట్ అండి, ది బెస్ట్ హాస్పిటల్. దట్టు ఇక్కడ A to Z PICU కేర్, NICU కేర్ అప్ టు టాప్ 4 లెవెల్ దాకా ఇక్కడ ట్రీట్మెంట్స్ జరుగుతాయండి. దట్టు ఇది హైదరాబాద్ హాస్పిటల్ బ్రాంచ్ ఇది. ఇప్పుడు అవార్డు వచ్చింది కూడా లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ హైదరాబాద్ లగ్డీ కపుల్ బ్రాంచ్కి వచ్చింది. ఆ బ్రాంచ్ సేమ్ బ్రాండ్తో ఇక్కడ లోటస్ హాస్పిటల్ పెట్టి 3 months అవుతుందండి కంప్లీట్గా. సో ఇంత బెస్ట్ హాస్పిటల్ మన వైజాగ్ రావడం నిజంగా మన అదృష్టం. దట్టు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెస్ట్ పీడియాట్రిషియన్స్ 24 hours ఉంటారండి. ఇక్కడ వైజాగ్లో కూడా ఏ హాస్పిటల్లో కూడా మీకు 24 గంటలు పీడియాట్రిషియన్ మీకు అసలు ఎక్కడా ఉండరు. మీరు రాత్రి 2కి రండి, 3కి రండి, ఇక్కడ పీడియాట్రిషియన్ ఇక్కడే ఉంటారు, ఇన్ హౌస్ ఉంటారు. అలాగే గైనకాలజీ కూడా ఇక్కడ 24 hours, గైనకాలజీ కూడా ఇక్కడ 24 hours ఇక్కడే ఉంటారు. And then when she came to the IC, when she came to a hospital, she was in a pool of blood. She was surrounded in a pool of blood with unrecordable blood pressure and with there was no pulse palpable. And then we were also very skeptical about like what's going to happen with this kid. And then finally she required almost lots of blood. Almost 4 units of blood was transfused. Her hemoglobin, as sir has said, was 2 grams. So then she required a lot of blood. We had to stabilize, we had to start on the medications to maintain her blood pressure. And then finally the child was handed over to our plastic surgeon team. And I think they have done a really miraculous job. And in fact, when she came, her limb was also doubtful, like whether she would actually go for amputation, whether her limb would be salvageable, whether she would be able to, what's going to be her future. జీవీఎంసీ 66వ వార్డులో 20 లక్షల ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. స్థానికులు పరిశుభ్రత విషయంలో శ్రద్ధ చూపించాలని కోరారు. జీవీఎంసీ ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లోనే చెత్త వేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గం డెవలప్మెంట్ కింద స్పెషల్ డెవలప్మెంట్స్ కింద ఏదైతే మున్సిపల్ అమౌంట్ తెచ్చామో అందులో 20 లక్షల రూపాయలతో NH5 నుంచి కుంచుమమ్మ కాలనీ వరకు మెయిన్ రోడ్ ఎక్కువ ప్రజల యొక్క డిమాండ్ మేర ఇది 20 లక్షల రూపాయల వర్క్ పెట్టించడం జరిగిందండి. ఇది డ్రైన్ టు డ్రైన్ మొత్తం ఎక్కడ కూడా ఎక్కడైతే డ్రైన్ ఉందో డ్రైన్ టు డ్రైన్ పెట్టడం జరిగింది. మరి డ్రైన్ టు డ్రైన్తో పాటు కొంచెం క్వాలిటీగా కూడా ఏమని చెప్పి ప్రజలకు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని మరొకసారి ఈగర్ చెప్పి ఆ క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేసేటట్టు చేపిస్తామని తెలియజేస్తున్నాం. మహావిశాఖలో దోమలపై సమరం సాగుతోంది. ప్రజారోగ్య విభాగం సిబ్బంది బృందాలుగా ఏర్పడి దోమల ఎదుగుదలకు కారణాలు, అవి కలిగించే వ్యాధులు, నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అందులో భాగంగా పెందుర్తి హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రామారావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య బృందం సింహాచలం, శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, టైర్ల షాపులు, ఇళ్లకు వెళ్లి దోమలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీనిపై అవగాహన కలిగించే కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాల నుండి మాకు నెల రోజులు ఇక్కడ టీం వర్క్ చేశారు. టీం నెంబర్ 15 నెంబరు ఈ డెంగ్యూ జ్వరాల నుండి అవగాహన చర్యలు తీసుకోవడానికి ఈ పాడైపోయిన టైర్లు, కొబ్బరి చెప్పలు, వాడకం లేనటువంటి రుబ్బురాళ్ళు, వీటిల్లో నీరు నిలవైపోయి లారా ఇచ్చేసి దాని నుండి దోమలు ఉత్పత్తి చెంది ఒకరు దోమలు పుట్టడం వల్ల మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఆ జ్వరాలు రాకుండా ఇవన్నీ చర్యలు తీసుకొని జ్వరం వచ్చినట్టయితే మనం జీవీఎంసీ 45 వార్డులో జోన్ 4 కమిషనర్ రమణమూర్తి పర్యటించారు. జయాంధ్ర కాలనీ నుండి యారాడుకు వెళ్లే మార్గంలో డెబ్రిస్ డంపింగ్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఆయన ఈ పర్యటన జరిపారు. ఈ సందర్భంగా జెడ్సీ ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. స్థానికంగా వ్యర్థాలను డంపింగ్ చేసే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొంతమంది అనాథరైజ్డ్ పర్సన్స్ కొన్ని ట్రక్స్తోని అన్యూజ్డ్ డంపింగ్ ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడంతా పడేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అదంతా నేను ఇన్స్పెక్ట్ చేశాము. మేము మా ఆఫీసర్స్ ఈ గారు అందరూ వచ్చి చూసాము. దానిపైన ఎర్లియర్ కూడా 2-3 సార్లు మా స్టాఫ్ వచ్చి వాళ్ళకి వెహికల్స్ పట్టుకొని చలనాలు కూడా వేశారట. కానీ వాళ్ళు కంట్రోల్ కాకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దీని మీద పై ఆఫీసర్స్ దృష్టిలో కూడా మేము పెడతాము. ఏం చేయాలనేది యాక్షన్ తీసుకుంటాము వాళ్ళ మీద. ఇన్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు చెప్తున్నాము, ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది, లేదా తీవ్రమైన చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ అనురాధ అన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణపై జీవీఎంసీ 61 వార్డు సుందరయ్య కాలనీలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో అనురాధ మాట్లాడారు. పరిసరాల అపరిశుభ్రత వల్లే వ్యాధులు విజృంభిస్తాయన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి పరశురాం, నాగపారావు తదితరులు పాల్గొన్నారు. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం. ఆ స్టేజ్ కూడా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన ఎనిమీస్ అంటే ఈ దోమ ఎక్కడెక్కడైతే ఎగ్స్ని ఫామ్ చేస్తుందో ఆ ఏరియాస్ లేకుండా చేసేయాలి. అప్పుడు అది ఎక్కడ పెడుతుంది? ఎగ్స్ పెట్టినా బ్రతకం, అంటే మస్కిటో అనేది రాదు. సో మనం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువ మీరందరూ పిల్లలు కదా, మీరందరూ చూడండి, మీ ఇంటి వెనకాల ఫ్రిడ్జ్లో, మీ ఇంటి లోపల ఫ్రిడ్జ్లో వెనక ట్రేస్ ఉంటాయి. వాటర్ అందులో అక్యూములేట్ అవుతుంది. ఆ వాటర్లో ఎగ్స్ పెడతారు. అయితే మనకేంటంటే అవి ఎలా ఉంటాయో తెలియక మనం చాలామంది ఏమనుకుంటారంటే అవేవో తోక పురుగులని, నీటి పురుగులని అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఈ డెంగ్యూ దోమ తాలూకా. జీవీఎంసీ 45, 49 వార్డుల పరిధిలో జై ఆంధ్ర కాలనీ, కాకరలవ్వ, కొండవాలు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ సామాజిక భవనాలను పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు సభలు, సమావేశాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల్లో మరిన్ని సామాజిక భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమణమూర్తి, వార్డు టీడీపీ అధ్యక్షుడు పి అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. సొంత భవనం నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఈ చింతల్లో ప్రాంతంలో గతంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి పార్లమెంట్ అభివృద్ధి నిధులతో నిర్మించినటువంటి సామాజిక భవనాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం వాటిలో. సో ఇవన్నీ కూడా ఇక్కడ సామాజిక అవసరాలకి, ముఖ్యంగా పిల్లలకి ఏదైతే ఉద్దేశంతో పౌష్టికాహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి అంగన్వాడీ సెంటర్ రెండు కూడా ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఉన్న ఆశ్రయాలు కలిగించుకొని ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజానికానికి ఒక్కొక్కటిగా మనం మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి భాగంలో భాగంగా ఈరోజు ఇవి కూడా కనీస అవసరాలు తీర్చే క్రమంలో పెట్టాం. అందరికీ మరుగుదొడ్లు ఉండాలి. ఈ ప్రాంతం ముఖ్యంగా ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో అందరికీ ఒక అవగాహన కానీ. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా విశాఖ చాప్టర్ 16వ కన్వెన్షన్ నగరంలో ఓ హోటల్లో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్లో వివిధ పరిశ్రమల్లో పాటించాల్సిన నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ఆయా పరిశ్రమల ఉద్యోగులు, అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇది అల్పపీడనంగా మారిందండి. నిన్న మొన్న ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి ఈరోజు ఉదయానికి అది అల్పపీడనంగా మారింది.
ఇది ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మన పక్కగానే అంటే కోస్తాంధ్రగా అనుకుని మనకి మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలోనే దాదాపుగా కోస్తాంధ్ర అనుకుని ఉంది. దీని ప్రభావం మూలంగా రాను 24 గంటల్లోనూ కూడాను వర్షపాతాలు బాగా పడతాయి. అంటే కోస్తాంధ్రలో అనే చోట్ల పడతాయి. వాటిలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మనకి విశాఖపట్నం జిల్లా నుంచి కింద దిగువ జిల్లా అన్ని జిల్లాలో కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా గత 24 గంటల్లో ఈ పడిన వర్షాలు నిన్న కూడా వర్షపాతాలు బాగా పడ్డాయి. యాక్చువల్గా ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఇంకా వర్షపాతాలు రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూలో కొనసాగుతున్న కాల్పులు, సైన్యం ఎదురుదాడిలో ఓ ఉగ్రవాది హతం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎం సమీక్ష. అసౌకర్యాల కొలిమి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, బూత్ బంగ్లాను తలపిస్తున్న వైనం. మురికివాడల అభివృద్ధిని విస్మరిస్తున్న పాలకులు, ఏయుటీడీ ధ్వజం. ప్రభుత్వ విద్య నిర్వీర్యం తగదు, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.